బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా మేఘాలయాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని అలర్ట్ని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన వరదలు ఈశాన్య రాష్ట్రాలను ఎలా ముంచెత్తాయి అనేది కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లో అదేవిధంగా మేఘాలయాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కూడా రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. అయితే భీకర వరదలతో కూడా మణిపూర్ తల్లడిల్లిపోతుంది. అదేవిధంగా అస్సాంలో కూడా అదే పరిస్థితి. మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో కూడా వరద బీభత్సం సృష్టిస్తోంది. కంటిన్యూస్గా భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తింది. వర్షాల కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. వర్షాలు అదేవిధంగా వరదల కారణంగా ఇప్పటి వరకు 30 మందికి పైగా చనిపోయారని ఇప్పటికే అధికారులు స్పష్టం చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న విజువల్ అరుణాచల్ ప్రదేశ్లో వరద ప్రభావం ఎక్కువైనప్పుడు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తాయో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. Pray, Joseph, पकड़ो Joseph. Pray, Joseph, पकड़ो Joseph. Pray, Joseph, पकड़ो Joseph. అస్సాం, మిజోరాం అదేవిధంగా త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే 30 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. అయితే అస్సాంలో వరద బారిన పడి ఏదైతే మొత్తం మీద అస్సాంలోని 17 జిల్లాలు వరదల కారణంగా ప్రభావితమయ్యాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద 49 గ్రామాల్లో ఈ వరద అనేది తీవ్రంగా ప్రవహిస్తోంది. ఇళ్ళు కూడా కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటికే అస్సాంలో వరదలు వచ్చిన ప్రతిసారి గ్రామాలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే మిజోరాంలో కొండ చర్యలు విరిగిపడి 56 ఇళ్ళు కూడా ధ్వంసమయ్యాయి. అక్కడ 3 కూడా చనిపోయారు. మణిపూర్లో రెస్క్యూ ఆపరేషన్ని కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికే 10 బృందాలుగా ఏర్పడి ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. అయితే రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగి ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో 10 టీంలుగా డివైడ్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్ని చేపడుతున్నారు. అయితే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ని కూడా అధికారులు ఇష్యూ చేశారు. అయితే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే గ్రామాలు వరద కారణంగా ప్రభావితమయ్యాయో అక్కడుండే స్థానికులను కూడా రీహాబ్ సెంటర్కి పంపిస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అక్కడ వరద ప్రభావంగా ఒక ఇల్లు ధ్వంసమైపోయింది. మరో చోట జనాలు కూడా ఆ వరద ప్రభావం ఎక్కువ అయినందున వాళ్ళు సేఫ్గా, అంటే ఒక టీం అక్కడికి వచ్చిన రెస్క్యూ టీం కూడా వాళ్ళను సేఫెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళడానికి కూడా చాలా ప్రయత్నిస్తుంది. జనాలు వాళ్ళ ఇళ్లను వదిలిపెట్టి చూడండి అక్కడ ఏ రకంగా వరద ప్రభావం కనిపిస్తుందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వాటర్ అనేవి చాలా ఫోర్స్గా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ బ్రిడ్జెస్ కూడా వాటర్ అనేది ఆ రోడ్లను కట్ చేసేసింది. సో కట్ చేసింది కంప్లీట్గా. ఇల్లులు కూడా ధ్వంసమయ్యాయి. తాళ్ల సహాయంతో జనాలను సేఫెస్ట్ ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు. ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారా అని కూడా చాలా డీప్గా కూడా అక్కడ చూసి అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా సేఫ్ ప్లేసెస్కి కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేంద్ర మంత్రి
కిరణ్ రిజిజు కూడా ఆయన ట్వీట్ కూడా చేశారు. ఒక ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్లో ఒక ప్లేస్లో ఒక వ్యక్తి ఒక బ్రిడ్జ్ దగ్గర అతను ఇరుక్కుపోయాడు. తాడుతో కట్టిన ఒక వంతెన దగ్గర అతను ఇరుక్కుపోయాడు. అయితే అక్కడ వరద ప్రవాహం ఒకసారి చూడండి. పొరపాటున కూడా అన్ఫార్చునేట్లీ అతను పడిపోతే కూడా అతని ఆచూకీ కూడా కనుక్కోవడం కష్టమవుతుంది. అలాంటి ప్రదేశంలో వరద ప్రభావం ఎక్కువైన టైంలో అతను అక్కడ చిక్కుకుపోయాడు. సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు అరుణాచల్ ప్రదేశ్లో అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో కూడా వెళ్ళకూడదు అంటూ కూడా కిరణ్ రిజిజు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతను ఒక తాడు వంతెన పైన క్రాస్ చేసే నేపథ్యంలో ఆ వర్షాల కారణంగా ఆ వరద ప్రభావం ఎక్కువైన పరిస్థితుల్లో అతను అక్కడ ఇరుక్కుపోయాడు. ఒకసారి ఆ విజువల్స్ కూడా ఒకసారి చూద్దాం. Pray, Joseph, पकड़ो Joseph. सेनापति ब्यूलैंड नी सेंट्रल फोर्स का नमलके इसिंग से सेनापति ब्यूलैंड नी नमलके इसिंग से तौबनी सिदा कार लेरंबा अनि पूरे सिदा कार अनि पूरे सेनापति ब्यूलैंड नी नमलके इसिंग से तौबनी सिदा कार लेरंबा अनि पूरे सिदा लेरंबा कार अनि पूरे గత కొద్ది రోజులుగా అస్సాం అదేవిధంగా అస్సాం చుట్టుపక్కల ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఒకసారి మన స్క్రీన్ పైన చూస్తే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెస్క్యూ టీం వాళ్ళు తాళ్లు కట్టి బోట్స్ తీసుకొచ్చి లైఫ్ బోట్స్ తీసుకొచ్చి అక్కడ జనాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాల కారణంగా 30 మంది చనిపోయారు. అనేక ప్రాంతాల్లో వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. మే 31 సాయంత్రం అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం అస్సాంలో 12 జిల్లాల్లోని 175 గ్రామాలు కూడా నీట మునిగాయి. అయితే అస్సాంలో వరదలు కొండ చర్యలు విరిగిపడడం వంటి వేరువేరు సంఘటనల్లో ఇప్పటి వరకు 8 మంది చనిపోగా 60,000 మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అస్సాంలో వివిధ ప్రాంతాల్లోని వందలాది మంది తమ ఇళ్లను వదిలి ఏవైతే రీహాబ్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి చేరుకున్నారు. అయితే వరదల కారణంగా లంఖీపూర్ జిల్లా అత్యధిక నష్టాన్ని చవిచూసింది. జిల్లా యంత్రాంగం లంఖీపూర్లో 10కి పైగా సహాయ శిబిరాలను కూడా ప్రారంభించింది. అయితే సహాయక శిబిరాల్లోని బాధితులకు ఏవైతే ఫుడ్కి సంబంధించి కూడా వాళ్ళు ఫుడ్ని కూడా ఇస్తున్నారు. సో ప్రజెంట్ ఈశాన్య రాష్ట్రాలను కూడా భారీ వర్షాల కారణంగా అక్కడ కొండ చర్యలు విరిగిపడి కూడా ఇప్పటికే 30 మందికి పైగా జనాలు చనిపోయినట్లు కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. Pray, Joseph, पकड़ो Joseph. Pray,